ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 38 మ్యాచ్లు జరిగాయి. ఈ 38 మ్యాచ్‌లకు గాను అన్ని జట్ల యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మొదట గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌కి ఇంకా 7 మ్యాచ్లు మిగిలున్నాయి. 7 3 విజయాలు సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. అలాగే 2 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. అలాగే ఒక్కదానిలో విజయం సాధించినా కూడా 6 విజయాలతో వెళ్ళవచ్చు, కానీ ఇలాంటి అరుదుగా జరుగుతుంది. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్లు ఆడి 5 విజయం నెంబర్ 2లో కొనసాగుతోంది. ఢిల్లీ జట్టుకు ఇంకా 7 మ్యాచ్లు మిగిలున్నాయి. 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 2 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. ఒకదానిలో విజయం సాధిస్తే 6 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటి అరుదుగా జరుగుతుంది. నెంబర్ 3 ఆర్సీబీ జట్టు 8 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధిస్తే నెంబర్ 3లో కొనసాగుతుంది. ఆర్సీబీ జట్టుకి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆర్సీబీ జట్టు 6 3 విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 2 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. ఒకదానిలో విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ 6 విజయాలతో ఇలాంటి చాలా అరుదుగా జరుగుతాయి. నెంబర్ 4 పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధిస్తే 4వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్‌కి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 3 మ్యాచ్లు విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 2 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. ఒకదానిలో విజయం సాధిస్తే 6 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నెంబర్ 5 ఎల్ఐసీ జట్టు 8 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 5వ స్థానంలో కొనసాగుతోంది. ఎల్ఐసీ జట్టుకి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 3 విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 2 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. ఒకదానిలో విజయం సాధిస్తే 6 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. నెంబర్ 6 ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 6వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్‌కి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 4 విజయాలు సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 3 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 2 విజయం సాధిస్తే 6 మ్యాచ్లతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నెంబర్ 7 కేకేఆర్ జట్టు 7 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 7వ స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ జట్టుకి ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 4 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 3 విజయం సాధిస్తే 6 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించి 8వ స్థానంలో కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్‌కి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 విజయాలు సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 4 విజయం సాధిస్తే 6 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అలాగే నెంబర్ 9 ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించి 9వ స్థానంలో కొనసాగుతోంది. ఎస్ఆర్హెచ్ జట్టుకి ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 4 విజయం సాధిస్తే 6 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నెంబర్ 10 సిఎస్కే జట్టు 8 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించింది. 10వ స్థానంలో కొనసాగుతోంది. సిఎస్కే జట్టుకి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 విజయాలు సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా చేరవచ్చు. అలాగే 4 విజయం సాధిస్తే 6 విజయాలతో రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి.